మ్యాప్ నుంచే మాయం కాబోతోందా? ఇదేదో సినిమా స్టోరీ కాదు, రాబోయే భయంకరమైన నిజం. ఒకప్పుడు పిల్లల కేరింతలతో కళకళలాడిన ఆ దేశం ఇప్పుడు నిశ్శబ్దంగా రోదిస్తోంది. అవును, మీరు వింటున్నది నిజమే. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన దక్షిణ కొరియా ఇప్పుడు జనాభా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పిల్లలు పుట్టడం ఆగిపోయారు, పెళ్లిళ్లు జరగటం లేదు. అసలు ఆ దేశానికి ఏమైంది? 2026 నాటికి జాతీయ అత్యవసర పరిస్థితి తప్పదని ఎందుకు అంటున్నారు? ఈ పరిణామాల వెనక ఉన్న అసలు కథేంటన్నదే ఇప్పుడు చర్చ. దక్షిణ కొరియా రాజధాని సియోల్ వీధులు అవి. ఒకప్పుడు పిల్లల అల్లరితో, కేరింతలతో మారుమోగిన ఆ వీధులు ఇప్పుడు నిశ్శబ్దంగా మారుతున్నాయి. అక్కడ ఒకప్పుడు ప్లే స్కూల్స్ పిల్లలతో కిటకిటలాడేవి. కానీ ఇప్పుడు ఆ స్కూల్స్ అన్నీ బోసిపోయి దెయ్యాల కొంపల్లా కనిపిస్తున్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే, విద్యార్థులు లేక మూతపడిన ఎలిమెంటరీ స్కూళ్లను ఇప్పుడు వృద్ధాశ్రమాలుగా మారుస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లాస్ రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. పార్కుల్లో ఆడుకునే పిల్లలు కనిపించడం లేదు. కేవలం ప్లే స్కూల్స్ మాత్రమే కాదు, దశాబ్దాల చరిత్ర కలిగిన పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా విద్యార్థులు చేరక మూతపడే దశకు చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ ఘోరం. అక్కడ పిల్లలు పుట్టి ఏళ్లు గడుస్తోంది. దీన్ని చూస్తుంటే ఒక దేశం తన భవిష్యత్తును తానే నాశనం చేసుకుంటుందా అనే అనుమానం కలుగుతోంది. సామాన్య ప్రజలు, ముఖ్యంగా యువత, పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ఎందుకంత భయపడుతున్నారు? వారి భయం వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఒకప్పుడు ఆసియా పులిగా గర్జించిన దేశం ఇప్పుడు తన వారసులను ఎందుకు కోల్పోతోంది? అసలు సమస్య ఎక్కడ ఉంది? ఆర్థిక భద్రత లేక మారుతున్న జీవనశైలి? దీని వెనుక ఉన్న కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. దక్షిణ కొరియాలో పిల్లలను పెంచడం అనేది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. పుట్టినప్పటి నుంచి కాలేజీ చదువులు పూర్తయ్యే వరకు ఒక్కో బిడ్డపై కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అక్కడి పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఖరీదైన ప్రైవేట్ ట్యూషన్లు తప్పనిసరి. దీనికి తోడు సియోల్ వంటి నగరాల్లో ఆకాశాన్ని తాకుతున్న ఇళ్ల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. మంచి చదువు, సొంత ఇల్లు, విలాసవంతమైన జీవితం, వీటి కోసం వెంపర్లాడుతూ యువత పెళ్లి అనే బంధానికి దూరమవుతోంది. నా లైఫ్ నా ఇష్టం, ఈ పోటీ ప్రపంచంలో నన్ను నేనే పోషించుకోలేకపోతున్నాను, ఇక పిల్లలెందుకు? పిల్లలు పుడితే నా స్వేచ్ఛ పోతుంది, నా ఆర్థిక స్వేచ్ఛ పోతుంది అనే భావన యువతలో బలంగా నాటుకుపోయింది. అందుకే ప్రభుత్వం ఎన్ని రకాల ఆఫర్లు ఇస్తున్నా, పిల్లల్ని కంటే ₹1,00,000 ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతున్నా కొత్త జంటలు మాత్రం పిల్లలను కనడానికి ససేమిరా అంటున్నారు. అక్కడిప్పుడు పిల్లల స్ట్రోలర్ల కంటే కుక్క పిల్లల స్ట్రోలర్ల అమ్మకాలు పెరిగాయంటే యువత ఆలోచన తీరు ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి చేయి దాటిపోతోందని గణాంకాలు మొత్తుకుంటున్నాయి. ప్రపంచంలోని అత్యల్ప జననాల రేటు నమోదవుతున్న దేశం దక్షిణ కొరియానే. ప్రస్తుతం అక్కడ జననాల రేటు 0.72కి పడిపోయింది. అంటే ఒక జంటకు కనీసం ఒక బిడ్డ కూడా పుట్టని విచిత్రమైన పరిస్థితి అక్కడ నెలకొంది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఇది కనీసం 2.1గా ఉండాలి. కానీ ఇలాగే కొనసాగితే రాబోయే కొన్నేళ్లలో అక్కడ వృద్ధులు తప్ప యువకులు ఉండరని, పనిచేసే చేతులు ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశాన్ని నడిపించే నాథుడు ఉండడు, సైన్యంలో చేరే జవాను ఉండడు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుడు ఉండడు. ఇది కేవలం జనాభా సమస్య కాదు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకే పెద్ద గొడ్డలిపెట్టు. పెన్షన్ సిస్టమ్ కుప్పకూలే ప్రమాదం ఉంది. వృద్ధుల జనాభా పెరుగుతుంటే వారిని చూసుకోవాల్సిన యువత సంఖ్య వేగంగా తగ్గుతోంది. అందుకే 2026 నాటికి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని పాపులేషన్ ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇక్కడ మరో బలమైన కోణం కూడా ఉంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన సమస్యే కాదు, లోతైన సామాజిక మార్పు కూడా. కొరియన్ సమాజంలో మహిళలపై ఉన్న పని ఒత్తిడి, లింగ వివక్ష కూడా దీనికి ప్రధాన కారణం. ఉన్నత చదువులు చదివిన మహిళలు ఇప్పుడు తన కెరియర్కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లల కంటే తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, ప్రమోషన్లు ఆగిపోతాయేమో, సమాజంలో తమ ఎదుగుదల ఎక్కడ ఆగిపోతుందో అనే భయం వారిలో ఉంది. ఆఫీసు పనితో పాటు ఇంటి పని, పిల్లల పెంపకం మొత్తం ఆడవాళ్లే చూసుకోవాలనే పితృస్వామ్య ధోరణి ఇంకా అక్కడ బలంగానే ఉంది. దీనికి వ్యతిరేకంగానే అక్కడి మహిళలు 4B ఉద్యమం
పెళ్లి వద్దు, పిల్లలు వద్దు, డేటింగ్ వద్దు, సెక్స్ వద్దు వైపు ఆకర్షితులవుతున్నారు. పురుషుల ఆధిపత్యం, విపరీతమైన పని గంటలు, పని ఒత్తిడి వంటి కారణాలు కూడా యువతకు కుటుంబ వ్యవస్థకు దూరం చేస్తున్నాయని సమాచారం. అంటే ఒకవైపు విపరీతమైన పోటీ ప్రపంచం, మరోవైపు బాధ్యతలను మోయలేక వెరసి ఒక దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. మనుషులు ఉండి మనసులు లేని యంత్రాల్లా మారుతున్నారనడానికి, బంధాలకు విలువ ఇవ్వని సమాజంగా మారుతోందనడానికి ఇదే నిదర్శనం. చివరగా దక్షిణ కొరియా పరిస్థితి ప్రపంచానికి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక గుణపాఠం. అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాలు కట్టడం, టెక్నాలజీని పెంచుకోవడం మాత్రమే కాదు, మానవ వనరులను కాపాడుకోవడం, కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకోవడం కూడా అని ఈ ఘటన రుజువు చేస్తోంది. పిల్లలు పుట్టని దేశం భవిష్యత్తు లేని దేశంతో సమానం. జనాభా శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఇదే గనుక కొనసాగితే సహజంగానే అంతరించిపోయే మొదటి దేశంగా దక్షిణ కొరియా చరిత్రలో నిలిచిపోయే ప్రమాదం ఉంది. టైటానిక్ నౌక మునిగిపోతున్నప్పుడు ఎలా అయితే సంగీతం వినిపిస్తూనే ఉందో, ఇప్పుడు కొరియాలో కూడా అదే జరుగుతోంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే రాబోయే శతాబ్దాల్లో దక్షిణ కొరియా అనే దేశం మ్యాప్ నుంచే మాయమైపోయే ప్రమాదం ఉంది. మరి ఆ దేశం ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుంది? యువతలో మార్పు వస్తుందా? ప్రభుత్వం తీసుకునే చర్యలు ఫలిస్తాయా, లేక ఆ దేశం క్రమంగా అంతరించిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఈ జననాల కరువు మాత్రం ప్రపంచ దేశాలన్నిటికీ ఒక గట్టి హెచ్చరిక గంట.